ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఒక్కొక్కరు ఏదైనా కామెంట్ చెప్పినా ఏది చెప్పినా ఈయన పట్టించుకోరు. నేను చెప్పి నీకు వినలేదా, వాళ్ళు చెప్తున్నా వినలేదా అంటే నవ్వుతూ చెప్పారు, అది నేను అది హ్యాండిల్ చేయకూడదు అన్నారు. నేను అడిగాను, అది ఎందుకు హ్యాండిల్ చేయకూడదు అంటే అని చెప్పారు, నేను హ్యాండిల్ చేస్తే ఇంకా వాడు హాస్పిటల్లో ఉంటాడు. ఆయన స్టేట్ కరాటే ఛాంపియన్. తను ఎవరైనా తనకి తెలుసు. పరిశుద్ధాత్మ శక్తి పొందిన వ్యక్తి లాగా సింపుల్గా ఎవరు ఉండరు. దీనభావం కలిగిన వారు ఎవరు ఉండరు. ఎందుకు వారు అలా దీనిలోకి కనిపిస్తున్నారు అంటే వారు ఎవరై ఉన్నారు, వారిలో ఎవరున్నారు వారికి తెలుసు. పరిశుద్ధాత్మ ప్రేమ చేత నింపుతుంది కనుక కరుగుతూ ఉంటాం. దట్స్ వై ఫైర్. లోపల మెల్ట్ అవుతూ ఉంటారు, కరుగుతూ ఉంటుంది. కరుగుతున్నదన బలహీనని అర్థం లేదు. ఏది చేయకుండా మౌనంగా ఉన్నారని బలహీనని అర్థం లేదు. విలపించి విలాప వాక్యములు రాసిన ఒక ప్రవక్తయే ఇరెమియా. ఇరెమియాను గురించి ప్రభు ఎలా చెప్తున్నారంటే, నీకున్న స్ట్రెంగ్త్ ఇత్తడికి ఇనుపుకున్న స్ట్రెంగ్త్ నీ స్ట్రెంగ్త్, బట్ చూస్తున్నది కన్నీరే. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే పాపం బాధపడుతున్నారు కదా పరిశుద్ధాత్మ. హలో, ఆయన శక్తి అపరిమితమైనది, కొలత చూడలే. ఆమె ఆ శక్తి యొక్క లెవెల్ అత్యధికం కనుకనే ఆ శక్తి ఉపయోగిస్తే సృష్టియు జరుగుతుంది, సర్వనాశనము జరుగుతుంది. ఒక్క నిమిషం మాత్రం దేవుడు కన్నలా వద్దు అని అనుకుంటే ఇక మనమని కాదు, ఏరియాలో ఉన్న నక్షత్రములు గ్రహాలు ఏమీ లేదు. కారణం ఆయన దృష్టికి ఇది ఇసుక రేణు అంద కూడా లేదు. ఇందు నిమిత్తం పరిశుద్ధాత్ముడు తన కనికరమును బట్టియే ఆయన దుఃఖిస్తున్నారు.